హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బ్రిస్బెన్ నుంచి మెల్బర్న్ మూవ్ అయ్యాక ఫస్ట్ వీక్ అనమాట. సో ఫస్ట్ సాటర్డే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము టు స్టార్ట్ సంథింగ్ పాజిటివ్. సో అన్ప్యాకింగ్ అంతా అయిపోయింది, మొత్తం చేయలేదు, జస్ట్ కావాల్సినవన్నీ అన్ప్యాకింగ్ చేసుకున్నాము అండ్ బేసిక్ అన్నీ సర్దేసుకున్నాం అనమాట. సో ఇవన్నీ వచ్చేసి నార్మల్గా లైక్ ఐషూ ఉన్నప్పుడు ఏంటంటే చాలా మెస్ ఉంటుంది, ఫస్ట్ మెస్ అంతా క్లీన్ చేసుకున్నాం అని ఫిక్స్ అయ్యాను. సో ఇప్పుడిప్పుడే ఫస్ట్ వీక్ సెటిల్ అవుతున్నాం అనమాట బ్రిస్బెన్ నుంచి మెల్బర్న్లోకి. ద ఫస్ట్ చేంజ్ వచ్చేసి వెదర్, వెరీ వెరీ హార్ష్ క్లైమేట్. మోర్ ఓవర్ మేము హార్డ్ వింటర్స్లో మూవ్ అయ్యాం కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది వెదర్ అయితే. సో మా హెయిర్ స్కిన్ చాలా డ్రై కూడా అయిపోతున్నాయి అనమాట. సో ఐషుకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో బట్ ఏంటంటే కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాం, దీనికి ఏంటంటే హోమ్ మేడ్ ఆయిల్, బికాస్ చాలా రఫ్ అయిపోయింది హెయిర్. సో అలా కొంచెం ఆయిలింగ్ చేస్తున్నా అనమాట. ఇక్కడ ఏంటంటే డ్యూ టు ద వెదర్ కన్స్ట్రెంట్స్, కోల్డ్ వెదర్లో కిడ్స్ ఎక్కువ బయట ఆడుకోరు అనమాట, లైక్ మన బ్రిస్బెన్లో ఆడుకున్నట్టు. సో ఐషుకి అయితే లిటరల్లీ చాలా బోర్ కొడుతుంది, లైక్ షీఈస్ మిస్సింగ్ దట్ అవుట్ సైడ్ ప్లే అనమాట. ఫ్రెండ్స్ పిల్లలు ఎవరు కనిపించకపోతే ఇంట్లోనే ఉంటుంది, లైక్ బికాస్ ఆఫ్ దట్ దాని స్క్రీన్ టైమింగ్స్ కానివ్వండి అన్నీ మారిపోయాయి. షీఈస్ యూస్ టు లాట్ ఆఫ్ ఐప్యాడ్ వాచింగ్ అనమాట. అదొక్కటి నాకు చాలా ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్. కొంచెం ఎవరైనా ఒకళ్ళో ఇద్దరు పిల్లలు బయట ఆడుకుంటే షీ ఫీల్ సో కంఫర్టబుల్ అండ్ హ్యాపీ. సో అదొక్కటి ఇక్కడ చాలా మిస్ అవుతుంది ఐషు అయితే ఫ్రెండ్స్ని. అండ్ ఈ వీడియో అయితే డెఫినెట్లీ మీకు మెల్బర్న్ వెదర్ ఫస్ట్ అర్థమవుతుంది. సచ్ ఎ విండ్స్ అనమాట. ఇక్కడ కోల్డ్ ఉంటే ఓకే వీ కెన్ యూస్ టు ఇట్, బట్ విండ్స్ అయితే సో హార్ష్. నేను 3 ప్లాంట్స్ తెచ్చుకున్నాను అనమాట బ్రిస్బెన్ నుంచి. ఆ ప్లాంట్స్ బయట పెట్టుకున్నాము లైక్ ఫస్ట్ 2 to 3 weeks అనమాట. ప్లాంట్స్ అన్నీ కింద పడిపోయాయి ఆ విండ్కి. నేను కొన్ని నా కరివేపాకు చెట్టు జస్ట్ కొత్త మట్టి వేసి పాటింగ్ తెచ్చుకున్నా, అదైతే కంప్లీట్గా డ్రై అయిపోయింది, అసలు చచ్చిపోయింది కూడా. అందరు చెప్పడం ఏంటంటే వింటర్స్లో ఇక్కడ మెల్బర్న్లో స్పెసిఫిక్గా కరివేపాకు పెరగదు, బట్ పడేయకండి అన్నారు. నేనైతే పడేసాను ఆ మొక్కని. విండ్స్ అయితే సో హార్ష్, బయట అయితే ఏ ప్లాంట్స్ కూడా ఉండవు అనమాట. సో ఇంకా కమింగ్ టు టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి మార్నింగ్ చిన్న బ్రేక్ఫాస్ట్, జస్ట్ నార్మల్ బ్రెడ్ టోస్ట్, బటర్ అండ్ బ్రెడ్ టోస్ట్ అనమాట. సో యాక్చువల్గా ఇది 1 week అయింది, 1 week లేటర్ ఆన్. ఇంకా అప్పటికి గ్రాసరీస్ కంప్లీట్ కుకింగ్ కూడా స్టార్ట్ చేయలేదు నేను. సో బేసిక్గా ఇంకా అలానే అనుకున్నాం అనమాట, ఎలాగో టెంపుల్ నుంచి వచ్చాక మళ్ళీ ప్రాపర్ లంచ్ ప్రిపేర్ చేసుకుందామని. బట్ ట్రస్ట్ మీ, నేను ఈ వ్లాగ్ రిలీజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 1.5 months అయింది మెల్బర్న్లో. నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా ఈ చలికి ఏంటంటే అసలు వంట చేయబుద్ధి కావట్లేదు. బేసికలీ ఐ డోంట్ కుకింగ్ ఈజ్ ఓకే, కుకింగ్ చేయొచ్చు, బట్ తినబుద్ధి కూడా కావట్లేదు అనమాట. లైక్ ఈ వెదర్కి అలాంటి ఫీలింగ్ వస్తుంది. వీ వాంట్ టు హ్యావ్ సమ్ నైస్ కాఫీస్, నైస్ సూప్స్ అలాంటివి ప్రిఫర్ చేయబుద్ధి అవుతుంది. సో ఇదేంటంటే టెంపుల్ మార్నింగ్ అనమాట. సో ఇక్కడ మేము ఉండే దగ్గర ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, దాంట్లో అన్ని గాడ్స్ ఉన్నారనమాట, లైక్ సాయిబాబా, శివుడు, లైక్ అందరూ ఉన్నారు, వినాయకుడు. అవి ఆ టెంపుల్కి ఫస్ట్ వెళ్దాం అనుకున్నాము. నేను చెప్పినట్టు అసలు ఏమీ అన్ప్యాకింగ్ చేయలేదు, బట్ మోస్ట్లీ ఏది కావాలో ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ డ్రెస్సెస్ మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. బికాస్ చాలా చిన్న ఇల్లు ఇప్పుడు ఉన్న ఇల్లు అయితే. సో ట్రెడిషనల్ అసలు ఓపెన్ చేయలేదు, కావాల్సినప్పుడు ట్రెడిషనల్ బట్టలు తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. సో ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట.
సో మేము వెళ్ళే టెంపుల్ మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 10 minutes ట్రావెల్ కార్లో అయితే. సో ఈ టెంపుల్ ఏంటంటే చాలా పాజిటివ్గా ఉంది. బ్రిస్బెన్లో యూజువల్లీ వినాయకుడు స్వామి టెంపుల్ ఉండేది, అది తమిళియన్స్ది అనమాట, చాలా పెద్ద టెంపుల్. సో మెల్బర్న్లో ఏంటంటే మన గాడ్, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ సేమ్ మన తిరుపతిలోనే ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే టెంపుల్ కంప్లీట్గా వచ్చేసి ఒక వేర్ హౌస్లో పెద్ద విగ్రహం ఒకటి ఉంటుంది. సో చాలా పీస్ఫుల్గా ఉంది, ఆ చాంటింగ్స్ అవి చాలా బాగున్నాయి. సో ఇక్కడ వచ్చేసి సేమ్ మన తిరుపతి లడ్డూలానే లడ్డూలు సేల్ చేస్తున్నారు, అర్చన చేస్తే 2 లడ్డూస్ ఇచ్చారనమాట. లడ్డు కూడా చాలా బాగుంది. చెప్పినట్టు ఇక్కడ ఏంటి అంటే గోపురం లాంటివి ఏమి ఉండవు, జస్ట్ నార్మల్ వేర్ హౌస్లో పెద్ద విగ్రహం పెట్టారు అదనమాట. సో అది వాళ్ళ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోయింది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.